కాదేది రాజకీయ రచ్చకు అనర్హం. ఇది తెలంగాణ రాజకీయాలకు అచ్చంగా సరిపోతుంది. అవును, ఇది అది అని ఏం లేదు. ఏ విషయమైనా తెలంగాణ రాజకీయాల్లో రచ్చరేపుతున్నాయి. లేటెస్ట్ గా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వేదాశీర్వచన సమయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కింద కూర్చున్నారనే విషయం వివాదాస్పదంగా మారుతోంది. ఇప్పుడు ఈ అంశంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. నీళ్లు, కరువు, కులం, మతం, గుడి, బడి ఇలా ఏదైనా ఏ అంశమైనా తెలంగాణ రాజకీయాలకు కాదేది అనర్హం. ఇప్పుడీ విజువల్సే తెలంగాణ రాజకీయాల్లో రచ్చరేపుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొండా సురేఖకి అవమానం జరిగిందని అధికార పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తోంది విపక్ష పార్టీ. యావత్ దళిత జాతిని, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీసీ జాతిని అవమానించారు. మీరు క్షమాపణ కోరాలి ఖచ్చితంగా భట్టి విక్రమార్క గారిని, కొండ సురేఖమ్మ గారిని. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం ఆలయానికి వెళ్లారు. ఆలయ అధికారులు ఆయనకు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత సీఎం రేవంత్, గీత దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు వారికి వేదాశీర్వచనం పలికారు. ఈ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సతీమణి గీత, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కుర్చీలపై కూర్చోగా వారికి ఇరువైపులా ఓ పక్కన చిన్నపాటి స్టూల్పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మరోపక్క దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆసీనులై ఉండడం కనిపించింది. ఇది తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారానికి దారితీసింది. భట్టి విక్రమార్క దళితుడు కావడం వల్లే అగ్రవర్ణాల నాయకులైన రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తమతో సమానంగా కూర్చోనివ్వలేదని ఆరోపించారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్. దేవుడి దగ్గరే ఇంత అవమానం జరిగితే దళిత జాతి ఎక్కడ చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి అంటూ బాల్కా సుమన్ ప్రశ్నించారు. మరోవైపు రేవంత్ రెడ్డి సతీమణిని పైన కూర్చోబెట్టి బీసీ బిడ్డైన కొండా సురేఖను కింద కూర్చోబెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భట్టి విక్రమార్కకు జరిగిన అవమాన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బాల్కా సుమన్. వీళ్ళేమో పైన కూర్చుంటారు. రేవంత్ రెడ్డి దంపతులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బలహీన వర్గాలకు చెందినటువంటి కొండా సురేఖను వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుని పెట్టుకుంటారు. దళిత వర్గానికి సంబంధించినటువంటి భట్టి విక్రమార్క గారిని వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుని పెట్టుకుని వల్ల యావత్ దళిత జాతిని, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీసీ జాతిని అవమానించారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖను సీఎం రేవంత్ రెడ్డి అవమానించారని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఇది చాలా దౌర్భాగ్యమని, సీఎం వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారామె. భట్టి విక్రమార్క గారిని కింద కూర్చోబెట్టి, కొండ సురేఖమ్మని కింద కూర్చోబెట్టి, మిగతా అగ్రవర్ణాలకు సంబంధించిన నాయకులందరూ కూడా పైన కూర్చొని మరి ఆశీర్వాదం అందుకున్నారు. నేను నిజంగా కొద్దిగా బాధతోని ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మీరు క్షమాపణ కోరాలి ఖచ్చితంగా భట్టి విక్రమార్క గారిని, కొండ సురేఖమ్మ గారిని. వారు రిప్రజెంట్ చేసేటటువంటి ఎస్సీ, బీసీ మొత్తం యావత్ సమాజాన్ని కూడా మీరు క్షమాపణ, బేషరతుగా క్షమాపణ కోరాలి. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో దేవుడి సాక్షిగా దళితుడికి అవమానం జరిగిందంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దేవుడి సాక్షిగా ఉప ముఖ్యమంత్రికి అవమానం, ఈ అవమానాలు లేని భారత్ కోసమే బీఎస్పీ పోరాటమంటూ ఆ ఫోటోను ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. అటు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుందనే భయంతోనే దేవుణ్ణి అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత సంపత్ కుమార్. మా దళిత ఉప ముఖ్యమంత్రికి అవమానమంటూ బీఆర్ఎస్ దిగజారుడు రాజకీయానికి పాల్పడుతోందని మండిపడ్డారు. ఏది దొరకక విమర్శించడానికి ఏ సబ్జెక్టు కానీ, ఏ అంశం కానీ లేక ఓ చిన్న సంఘటనను ఏదో పెద్దది చేసి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేయడానికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీలో కానీ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ అణువణువు, ప్రతి క్షణం, ప్రతి నిర్ణయంలో, ప్రతి అడుగులో సామాజిక న్యాయం కానీ, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు కానీ ముందు తీసుకుపోతున్న సందర్భంలో జరిగిన చిన్న సంఘటనలో ఏదో దళిత ఉప ముఖ్యమంత్రికి ఏదో అవమానం జరిగిందని చేసే ప్రయత్నం మాత్రం వారి రాజకీయ దిగజారుతనానికి నిదర్శనంగా భావిస్తా ఉన్నాం. 10 సంవత్సరాల లోపల దళితులకు సంబంధించినటువంటి ఆయన క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి కొప్పులీశ్వర్ని ఏ విధంగా అవమానపరిచిండు,
డిప్యూటీ సీఎంగా ఇచ్చినటువంటి రాజయ్యను ఏ విధంగా అవమానపరిచిండు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరికీ ఉన్నటువంటి పేదవాళ్ళకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 2014 ముందు ఇచ్చినటువంటి అసైన్ భూములు ఏ విధంగా దళితుల కలిగి గుంజుకున్నారు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి ఏ విధంగా మోసం చేసిన విషయం యావత్తు తెలంగాణ ప్రజానికానికి తెలుసు. దళితులను ఎలా గౌరవించాలో కాంగ్రెస్ పార్టీకి తెలుసన్నారు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి. బీఆర్ఎస్ దళితులను, దళిత నాయకులను ఎలా అవమానించిందో అందరికీ తెలుసన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే సీఎల్పీ విలీనమంటూ కొత్త కథల్ని భట్టి విక్రమార్కకు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా బీఆర్ఎస్ చేసిందన్నారు. ఇప్పుడు భట్టి విక్రమార్కకు అవమానమంటూ బీఆర్ఎస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు మల్లు రవి. అయితే ఈ ఘటనపై యాదాద్రి దేవస్థానం ఈవో రామకృష్ణారావు వివరణ ఇచ్చారు. ఆలయంలో ఎవరినీ కూడా అవమానించలేదని, ఎవరికీ ఎలాంటి లోటుపాట్లు జరగలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులకు కూడా వేద ఆశీర్వచన సమయంలో పీటలు వేశామన్నారు. వారు లేటుగా రావడం వల్లే అలా జరిగిందన్నారు ఈవో రామకృష్ణారావు. ప్రథమ పూజకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, వారితో పాటు భట్టి విక్రమార్క గారు, కొండా సురేఖ గారు, దేవాదాయ శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీరందరూ హాజరయ్యారు. వారిని దేవాలయంకు తీసుకొని మంచిగా పూజ చేయించాము. చేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత అందరికీ ఆశీర్వచనం చేశాము. ఎవరికి కూడా ఎలాంటి లోటుపాట్లు జరగలేదు. అలాంటి అవమానాలు అంటూ ఏమీ లేవు. గుడిలోకి వచ్చే వారిని గౌరవించడం అనేది మా యొక్క బాధ్యత. వాళ్ళు లేటుగా వచ్చారు, ఆ ప్లేస్లో కూర్చున్నారు. మొత్తానికి మరో అంశం తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది.